ఏపూరి సోమన్న పాటకు 25 ఏళ్ళు. అసలు ఈ 25 ఏళ్ల ప్రస్థానం ఎలా ఉంది? మనతో మాట్లాడడానికి ఏపూరి చంద్రం, సోమన్న కొడుకు చంద్రం ఉన్నాడు. మాట్లాడదాం. హాయ్ చంద్రం. హాయ్ అక్క, హాయ్. ఎట్లా నాన్న పాటకి 25 ఏళ్ళు. నువ్వు నాన్న పాటలు రాయడం కావచ్చు, పాడడం కావచ్చు, ఎలా నాన్న జర్నీని ఎలా చూసావు? తెలంగాణ ఉద్యమం నుంచి వెళ్ళి స్ట్రగుల్ పడి వచ్చిండు. ఇప్పుడు వచ్చిరు కొంతమంది సింగర్లు, వాళ్ళ లెక్క నైట్ నైట్ సోషల్ మీడియాలో వచ్చిన అయితే కాదు. తెలంగాణలో కేసులు, జైలల్లో ఉన్నాడు, చాలా స్ట్రగుల్ పడి ఇంతవరకు వచ్చిండు. ఈ సక్సెస్ని మనం అందరం సంతోషంగా ఫీల్ అవ్వాలని నేను మనసు కోరుకుంటున్నాను. జనం కూడా ఒక మంచి పొజిషన్ వరకు తీసుకెళ్ళాలి. జనం కూడా మంచి పొజిషన్ వరకు తీసుకెళ్ళాలి. సోమన్ అనే వ్యక్తిని మంచి పొజిషన్ వరకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. నాన్న పాటకి 25 ఏళ్ళు. నువ్వు నాన్న పాటలు రాయడం కావచ్చు, పాడడం కావచ్చు, ఎలా నాన్న జర్నీని ఎలా చూసావు? తెలంగాణ ఉద్యమం నుంచి వెళ్ళి స్ట్రగుల్ పడి వచ్చిండు. ఇప్పుడు వచ్చిరు కొంతమంది సింగర్లు, వాళ్ళ లెక్క నైట్ నైట్ సోషల్ మీడియాలో వచ్చిన అయితే కాదు. తెలంగాణలో కేసులు, జైలల్లో ఉన్నాడు, చాలా స్ట్రగుల్ పడి ఇంతవరకు వచ్చిండు. ఈ సక్సెస్ని మనం అందరం సంతోషంగా ఫీల్ అవ్వాలని నేను మనసు కోరుకుంటున్నాను. జనం కూడా ఒక మంచి పొజిషన్ వరకు తీసుకెళ్ళాలి. జనం కూడా మంచి పొజిషన్ వరకు తీసుకెళ్ళాలి. సోమన్ అనే వ్యక్తిని మంచి పొజిషన్ వరకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.